ఒక పేషెంట్ తను ఒక హెల్త్ కేర్ వర్కర్ అనమాట. ఆయాసము, దగ్గు, జ్వరం అని చెప్పేసి ఫస్ట్ విలేజ్ ఉన్న డాక్టర్కి చూపించుకొని, ఆ తర్వాత అక్కడి నుంచి తగ్గకపోతే పెద్ద ఆసుపత్రికి వెళ్ళి అక్కడ టెస్ట్, ఎక్స్రే అనేది చేయించుకొని 2 days అడ్మిట్ అయ్యి అక్కడ ఐవీ యాంటీబయాటిక్స్ ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత ఇంకా తగ్గట్లేదని 3rd weekలో మన దగ్గరికి శ్రీవారి హాస్పిటల్కి రావడం జరిగిందనమాట. ఎక్స్రే చూసి నేను ఎక్స్రే అన్నీ చేయించుకున్నాను మేడం, అన్నీ నార్మల్గా ఉన్నాయని చెప్పారు, ట్రీట్మెంట్ ఇచ్చారు, కానీ జ్వరం తగ్గట్లేదని వచ్చారు. ఆమె ఎక్స్రే అనమాట. ఇది మీరు నోటీస్ చేసినట్టయితే హిడెన్ ఏరియాస్ అంటారనమాట. సో ఫస్ట్ యాంటీరియర్ రిబ్కి క్లావికల్ కింద 5th posterior rib అక్కడ ఇంకా ఫిషర్ దగ్గర కొంచెం ఒపాసిటీ ఇంక్రీజ్ అయినట్టు అనిపించింది. వెమ్మటనే అది కన్ఫర్మ్ కూడా అయిందనమాట. చిన్న క్యావిటీ ఉంది, ఇంకా కన్సల్టేషన్ కూడా ఉంది. తర్వాత టెస్ట్ అన్నీ చేసిన తర్వాత ఆమె కరెక్ట్ డయాగ్నోస్ చేయడం జరిగింది. ట్రీట్మెంట్ పెట్టాము. తర్వాత ఆమెని కౌన్సిల్ చేసి హ్యాపీగా డిశ్చార్జ్ చేయడం జరిగింది. నౌ షీ ఈస్ డూయింగ్ గుడ్. శ్రీవారి హాస్పిటల్ పేషెంట్ డైరీ సైనింగ్ ఆఫ్ డాక్టర్ శిరీష. కొన్ని హిడెన్ ఏరియాస్ ఉంటాయి కదా, అవి జాగ్రత్తగా చూడాలి. ఎక్స్రే కూడా ఎక్స్రేస్తో చూస్తే డయాగ్నోసిస్ అనేది కరెక్ట్గా చేయాలి.